పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నీలో అడుక్కు తినేవాడికి 60 కూరలు ఆ రకంగా నువ్వు మాకంట ఎప్పుడు గొప్పోడివే నీకు త్వరలోనే కళ్యాణ యోగం ఉందమ్మా నాలాంటి మంచివాడే నీకు మొగుడుగా వస్తాడు ముగ్గురు యోధులు మాట్లాడుకుంటూ నన్ను చూడగానే ఆపేశారు అంటే మీకు ఎక్కడో నేనంటే భయం ఉందనే కదా భయం కాదు అసహ్యం అంటావు చిరాకు అంటావు రమణ రమణ ఆగండి 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 నన్ను కొట్టమని ఆయన మీకు ఇంకా చెప్పలేదు చూడండి దేవరా వీళ్ళ అమాయకులు ఆవేశం తప్ప ఆలోచన లేని వాళ్ళు వీళ్ళ గురించి మీకంటే నాకే బాగా తెలుసు ఒకప్పుడు నా చుట్టూ దొర దొర అంటూ తోకొప్పుకుంటూ తిరిగే వీళ్ళు ఇప్పుడు దేవరా దేవరా అంటూ మీ చుట్టూ తిరుగుతున్నారు రేపు మీకంటే ఒక అంగుళం ఎత్తున్నవాడు వస్తే అప్పుడు మిమ్మల్ని కూడా వదిలేస్తారు దీన్ని బట్టి వీళ్ళది బతక నేర్చినతనమని మీకు అర్థమైందనుకుంటాను నిజమే మాకు బతకడం తెలిస్తే మా కోసం కట్టబడే ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా నీలాంటి దళారుల చేతిలో మోసపోయేవాళ్ళం కాదు ఓరి పిచ్చోళ్ళారా మీరు దేవుడు దేవుడు అనుకున్న ఈ దేవర కూడా ఒకప్పుడు దళారేరా కావచ్చు ఒకప్పటి ఈ దళారే ఇప్పుడు మా దళపతి అబ్బో నేనేదో అనుకున్నాను దేవరా నేను అనుకున్నట్టుగానే వీళ్ళని బానే మడత పెట్టేశారు శభాష్ దేవరా మీరు నాతో పందెం వేసినట్టే మంచిగా మారినట్టు నటించి వీళ్ళని మీ చుట్టూ తిప్పుకున్నారు మీరే గెలిచారు దేవరా నేనే ఓడిపోయాను మనం వేసుకున్న పందెం డబ్బు మొత్తం
రేపే పట్నంలో ఉన్న మీ ఇంటికి పంపిస్తాను. ఆ పెద్ద మొత్తం కదా, చాలా డబ్బులు పూడ్చుకోవాలి. వెళ్ళొస్తాను దొరా. రే వెళ్ళొస్తాను రా. ఏంటి ఇది మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మొదట్లో నేను మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టాను, వాస్తవమే, కాదంటలేదు. కానీ నేను మారానని నిరూపించుకోవడానికి నాకింత సమయం పట్టింది. మీరు ఇప్పుడిప్పుడే నన్ను మీవాడిగా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రమణదొర కుతంత్రంతో చెప్పిన మాటలు అబద్ధం. అతను తెలివిగా కావాలని నన్ను ఇరికించి వెళ్ళిపోయాడు. ఇది మీరు నమ్మితే నాకు మళ్ళీ మొదటి నుంచి మిమ్మల్ని నమ్మించేంత ఓపిక లేదు, వయస్సు లేదు. అది నిజమని మీరు నమ్మితే నేను ఈ అడవి నుంచే కాదు, ఈ లోకంలోనే ఉండను. అంతకంటే నాకు వేరే మార్గం లేదు. ఆ రమణదొర చెప్పింది అబద్ధమని నిరూపించే సమయం కూడా నాకు లేదు. దేవరా, మీరంటే ఏంటో మాకు బాగా తెలుసు. అవును దేవరా, అతను చెప్పింది అబద్ధమని మా గూడెంలో చిన్నపిల్లాడైనా కనిపెట్టేస్తాడు. అట్లాంటప్పుడు మిమ్మల్ని దూరం చేసుకునే ప్రసక్తే లేదు. రవిబాబు, మీరు ఎప్పుడూ మా వాళ్లే. అమ్మా శివంగే, ఏమైనదమ్మా? ఏమీ లేదు. శివంగి, మీ ఇంట్లో గొడవైందని విని మీ ఇంటికి వెళ్ళా. అక్కడ నువ్వు లేవు. బండు కోసం అక్కడికి వెళ్తే బండు కూడా లేడు. అందుకే
లచ్చన మావని తీసుకుని వచ్చాను. అసలేం జరిగిందో చెప్పు చెప్పు శివంగి. శివంగి చెప్పమ్మా, మీ సీతకి తిట్టిందా? ఏమ్మా, ఎందుకు తిట్టింది? మళ్ళీ బండ గురించి మీ మను గురించి ఏటైనా గొడవ జరిగిందా? చెప్పమ్మా, చెప్పు. కమలి, నేను చచ్చిపోతానే. ఏమైనదమ్మా? ఏమీ లేదు. శివంగి, మీ ఇంట్లో గొడవైందని విని మీ ఇంటికి వెళ్ళా. అక్కడ నువ్వు లేవు. బండ కోసం అక్కడికి వెళ్తే బండ కూడా లేడు. అందుకే లచ్చన మావని తీసుకుని వచ్చాను. అసలేం జరిగిందో చెప్పు చెప్పు శివంగి. శివంగి చెప్పమ్మా, మీ సీతకి తిట్టిందా? ఏమ్మా, ఎందుకు తిట్టింది? మళ్ళీ బండ గురించి మీ మను గురించి ఏటైనా గొడవ జరిగిందా? చెప్పమ్మా, చెప్పు. కమలి, నేను చచ్చిపోతానే. శివంగి, ఏంటమ్మా మాటలు? కళ్ళలో కూడా అలా మాట్లాడకు. నవ్వుతానికి అసలు అనకు. పైన తదాత్తు దేవతలు ఉంటారు, వాళ్ళు మనల్ని ఎప్పుడు గమనిస్తుంటారు. అందుకే వాళ్ళకి వినిపించేటట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఆ శుభం మాటలు మాట్లాడకూడదమ్మా. అశుభం కాదు, నా మనసులో ఉన్న మాటే చెప్పాను. అయినా నేను బండ మనసేసుకుంటే మా అక్కకి ఎందుకు అంత కట్టమో నాకు అర్థం కావట్లేదు. మేమేం తప్పు చేసాం? నువ్వైనా చెప్పు. మీరేం తప్పు చేయలేదమ్మా. ప్రేమించటం, మనువు చేసుకోవటం ఇవన్నీ తప్పులంటే బెమ్మదేవుని సుట్టినే అవమానించినట్టు. అందుకే వాటిని పురాణ కాలంలో కూడా ఎప్పుడు వ్యతిరేకించలేదు. మరలా అయితే కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయి ఎందుకు మనసు చేసుకున్నాడు? నేనేదో శివంగిని ఓదార్చాలని నా నోటుకొచ్చి నీ చెప్తున్నాను. నువ్వు కుట్నుడు రుక్మిణి అని మొత్తం సెడగొట్టేసేలా ఉన్నావు. అది కాదు, మరి కిట్నుడు. కుట్నుడు గురించి పింఛం గురించి తర్వాత చెప్పుకుందాం. ముందు శివంగిని ఓదార్తాం. అదన్నమాట. కాబట్టి ఎక్కడున్నావు? శ్రీకిట్నుడు రుక్మిణి ఎత్తుకెళ్ళిపోయే దగ్గర ఉన్నావు. గుర్తొచ్చింది. చూసావా మహాతల్లి, నువ్వు అన్నది వినేసింది. నిన్ను చూడమ్మా శివంగి, నువ్వు అన్నట్టు అదే మా పిచ్చిది అన్నట్టు శ్రీకుట్లో రుక్మిణి ఎత్తుకుపోయి మనువాడాడు. అప్పటి పరిస్థితుల్లో అష్టాదశ వివాహాల్లో అదొకటి. అందుకే ఆ ఇదిలో రాక్షస వివాహ సాంప్రదాయంలో రుక్మిణీదేవిని ఎత్తుకుపోయి మను చేసుకున్నాడు. అంత మాత్రం చేత కుట్నుడికి రుక్మిణమ్మడికి మను చేయటం ఎట్టంలా కాదు, వాళ్ళ అమ్మకి అయ్యకి కిట్నబాబుకి చెయ్యాలనే ఉండేది. కానీ మన రుక్మిణమ్మ వాళ్ళ అన్న రుక్మి అని మీ సీతక్కలాగా నా చెల్లిని కుట్నుడికి చేయను, నా స్నేహితుడు జలసింధుడికి చేస్తానని పట్టుట్టు కూర్చున్నాడంట. ఏది నిన్న కర్రిగాడికి చేస్తానన్నట్టు. కర్రీ కాదు, నర్రి. ఏదో ఒకటి లేవే, పోనీ నర్రిగాడే. ఆ నర్రిగాడే ఇక్కడ జలసింధుడు అనమాట. అందుకనే కుట్లలో కోపం వచ్చి రుక్మిణి అమ్మోరిని ఎత్తుకుపోయి మను చేస్తున్నారనమాట. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ ఇద్దరికి ఇష్టమైతే మీ పెద్దోళ్ళలో ఒకళ్ళన్నా ఇష్టపడితే ఇంకా మను ఆగదమ్మా. శివంగి, లచ్చన్ అంతలా చెప్తున్నాడు కదా, ఇక బాధపడకు. ఎలాగో ఇప్పుడప్పుడే మనువుకి లగ్గాలు లేవు. వచ్చేది జాతర రోజులు. మన గూడెం ఆచారం ప్రకారం అమ్మవారికి జాతర జరిగే సమయంలోనే అందరూ అమ్మకు నైవేద్యం పెట్టి ముడుపులు చెల్లించి కొత్త ముడుపులు కట్టి వస్తాం. అప్పుడు ఇంకా ఎప్పుడైనా మనం వాడచ్చు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ ఇద్దరికి ఇష్టమైతే మీ పెద్దోళ్ళలో ఒకళ్ళన్నా ఇష్టపడితే ఇంకా మను ఆగదమ్మా. శివంగి, లచ్చన్ అంతలా చెప్తున్నాడు కదా, ఇక బాధపడకు. ఎలాగో ఇప్పుడప్పుడే మనువుకి లగ్గాలు లేవు.
వచ్చేది జాతర రోజులు. మన గూడెం ఆచారం ప్రకారం అమ్మవారికి జాతర జరిగే సమయంలోనే అందరూ అమ్మకు నైవేద్యం పెట్టి ముడుపులు చెల్లించి కొత్త ముడుపులు కట్టి వస్తాం. అప్పుడు ఇంకా ఎప్పుడైనా మనం వాడచ్చు. అది సంగతి. తెలిసిందా? ఎలాగో సమయం ఉంది కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగు. ఈలోగా సీతక్క మనసు మారిందా సరే, లేకపోతే మన బండతో అదే రాముడితో కిడ్నీలో రేషం కట్టించి నిన్నెత్తుకుపోమని చెప్తాను. సంతోషించావులే. ఆ మాత్రం వాళ్ళకి శాతకాక కాదు. ఇదిగా అందరూ ఒప్పుకోవాలని పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాతే వాళ్ళ మనుమని ఇచ్చి చేసుకున్నారు. అందుకే ఆలోచిస్తున్నారు. అంతేగాని నీ ఎదవ సలహాల కోసం కాదు. పోదు శివంగి, మనం వెళ్దాం. ఎలాండి ఎలాండి ఎలాండి. చెప్పడం అంటే ఏదో చెప్పేశాం కానీ అష్టాదశ వివాహాల 1 2 3 అదే నా మనువు అయ్యాక ఆలోచిస్తాను. అష్టాదశ వివాహాలు ఈ సమయంలో ఆ నీళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచావరా? ఓహో, సరదాగా కబుర్లు చెప్పుకుందామని పిలిచావా? లేకపోతే ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చుని కాయో పండో తిందామని పిలిచావా? రేయ్, అసలే నువ్వు ఈ మధ్య వేసే పథకాలు అర్థం కాక నేను కూడా ఆ కోణంగా అయిపోతానని భయం వేస్తోందిరా. చిచి, నేను కోణంగా అయిపోవడం ఏమిటి? నేను దొరని, రమణ దొరని కదా. అబ్బు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నాకు పిచ్చెక్కేటట్టుంది. రే కృష్ణ, అసలే ఈ గుడిలో జనాలంతా ప్రతి విషయానికి మనల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? అసలు నువ్వు చేసే పనులు నాకు కొంచెం చెప్పి చేయరా బాబు. రే, నీకంటే పెద్దవాణ్ణి, పైగా నీ తండ్రిని. ఇలాంటి పనుల్లో అపర చాణుక్యుణ్ణి. కాస్త నా సలహాలు తీసుకురా, మాట్లాడరా. రే, మాట్లాడరా. నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నావు నాన్న? ఇందా నుంచి ఆకుండా నువ్వే మాట్లాడుతున్నావు. అయినా కొంచెం ఓపిక పట్టు నాన్న. ఆ నీళ్ళుని ఇక్కడికి ఎందుకు పిలిచానో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. కిట్టుబాబు పిలిచారంట? వచ్చావా నీళ్ళు? నీకోసమే ఇందా నుంచి ఎదురు చూస్తున్నా. చెప్పండి కిట్టుబాబు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. నేనా? ఏం చెప్పాలి బాబు? నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు. ప్రశ్నలా? ఏంటవి? అడగండి బాబు, నాకు తెలిస్తే చెప్తాను. ఏమీ లేదు నీళ్ళు. నీకు సిద్ధయ్య అంటే ఎవరో తెలుసా? సిద్ధయ్య? మా ముత్తాత పేరు సిద్ధయ్య అని మా అన్న చెప్తే విన్నాను. ఓహో, అలాగా. మరి వీరన్నెవరు? ఈరన్న మా తాత. అవునా? మరి చంద్రన్న? చంద్రన్న మా నాన్న. ఇంతకీ ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు కిట్టబాబు? ఏం లేదు కోడల పిల్ల, ఆ పొలం మీద మీరు కాకుండా ఇంకా హక్కుదారులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందాం అని అడిగాడు మావాడు. మాకు మా అన్నయ్యకి నేను తప్ప మాకెవ్వరూ లేరు. అట్లాంటప్పుడు ఇంకా హక్కుదారులు ఎవరుంటారు బాబు? సర్లే నీళ్ళు, ఇంకేంటి విషయాలు? కోడల పిల్ల నా ముందు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్టుందిరా. నేను వెళ్తాలే. మా నాన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు నీళ్ళు, ఇంకా? మా అన్న తిమ్మప్ప మిమ్మల్ని ఇసేం అడగమన్నాడు. చెప్పు నీళ్ళు, ఏంటది? బాబు, మా అన్న తిమ్మప్ప మీకిచ్చిన భూమిలోనే మన మనువు చెయ్యాలనుకుంటున్నాడు. నన్నన్నారే 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 రే తననన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే
నన్నన్నారే